హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరందరూ బాగా చేసుకున్నారా అండి పూజ? నేను కూడా ఇంట్లో సింపుల్గా చేసుకున్నానండి. నేను ఎప్పుడు తెలుసు కదా, సింపుల్గానే చేసుకుంటాను, ఎక్కువ ఆడంబరంగా ఏం పోను. డైలీ ఇంట్లో దీపం ఎలా పెట్టుకుంటాను అలాగని. అయితే ఈరోజు ఏంటంటే కొబ్బరికాయ కుట్టుకున్నాను ఇంట్లో, అది కుళ్ళిపోయిందండి. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అయితే మా అమ్మ ఏం కాదులే, మంచిదే కులితే ఏం కాదు, కుళ్ళినా మరేం పట్టించుకోకు అనిసంది. అయినా సరే ఎక్కడో చిన్న బాధ అనిపించింది. అయ్యో ఈరోజు పూజ కదా, కొబ్బరికాయ బాగాలేదని. అయితే నాకు తెలియదండి, ఇలా మా యూనిట్లో బండారా అనమాట, అంటే భోజనాలు పెడుతున్నారు అమ్మవారి గుడి దగ్గర. హోమము పూజ అన్నీ చేశారండి నవం అనేసి. అయితే మన తెలుగు ఫ్యామిలీసే ఉంటే వాళ్ళతో అలా వెళ్ళానండి భోజనాలకి మా యూనిట్ దగ్గర. ఇంకా అక్కడ చిన్న చిన్న ర్యాబిట్స్, గిన్నె కోళ్ళు అన్నీ ఉన్నాయండి. ఇంకా అవన్నీ చూసుకుంటా మా పిల్లలు తిన్నాక నడట్లేదు అనమాట, అవి చూసుకునే ఉంటున్నారు. చూసారా, ఇవి గిన్నె కోళ్ళు చాలా బాగుంటాయండి. ఇక్కడ ప్యారెట్స్, గిన్నె కోళ్ళు, ఇంకా ర్యాబిట్స్ ఇలాంటివి చిన్న చిన్నవి పెంచుతున్నారు అనమాట, బాతులు అవన్నీ. ఇంకా మా పిల్లలు అవన్నీ చూసుకుంటూ ఆ పైకి నడుచుకుంటూ వెళ్ళారనమాట. ఇదిగోండి ఇక్కడ మా బాబు అలిసిపోయాడంట, కూర్చున్నాడు ఆ చైర్లో. ఇదే అండి కొండ పైన ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే, చాలా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడైతే ఎండలు భలే మొదలయ్యాయండి, బాగున్నాయి ఎండలు. అసలు వేడి ఉండలేకపోయాము. ఇంట్లో ఉంటే చల్ల వేస్తుంది కానీ బయటకైతే రాలేకపోయాను నేనైతే, చాలా వేడి. ఇది గుడి లోపల ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ హోమం హోమం చేశారనమాట పొద్దున్న అనుకుంటాను. మేము కూడా అలాగా కొన్ని నెయ్యిలు, ఇంకా నవధాన్యాలు అవన్నీ ఉంటాయి కదా, అవి అక్కడ ఉండే కొద్దిగా తీసుకుని నేను కూడా హోమం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చానండి. ఇంకోండి ఇక్కడ ఇదే లాస్ట్ అండి ఉదంపూర్లో 3 years కూడా నేను ఈ 3 సంవత్సరాల్లో వచ్చానండి. ఏదో ఒక రకంగా ఏదో ఒక ఫెస్టివల్స్కి అయితే ఇక్కడ బాగా చేస్తారు బండారా, అంటే భోజనాలు అన్నీ పెడుతుంటారు. ఎలాగో ఒకలాగా నేను అనుకుంటూనే వెళ్తామన్నమాట ఈ అమ్మవారి టెంపుల్కి. అయితే ఈ అమ్మవారి టెంపుల్కి ఇది మా యూనిట్లోనే ఉంటుంది కాబట్టి మా ఆయన బాగా నమ్ముతారండి. చాలా శక్తివంతమైంది ఈ అమ్మవారు అనేసి మా ఆయనకి బాగా నమ్మకం. ఇంకోండి అమ్మవారు, అసలు యాక్చువల్గా ఫోటోలు తీయనీరు కానీ దూరం నుంచి నేను ఈ ఫోటో తీస్తాను. ఈ మందిర్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉంటాయండి. చూసారా, శివ మందిరం, ఇంకా విఘ్నేశ్వరుడు, సరస్వతి దేవి, అది కుమారస్వామి అనుకుంటాను మధ్యలోది. ఇక్కడ హనుమాన్ కూడా, పెద్ద హనుమాన్ ఉంది. హనుమాను, ఇంకా లోపల ఉండే అమ్మవారు అనమాట అమ్మవారు. ఇగోండి ఇక్కడ అవి గోధుమలు అండి. నవరాత్రి స్టార్ట్ అయినప్పుడు ఈ గోధుమలు అలా నానబెట్టి మొక్కలు మొలిచేలా చూస్తారండి. ఆ మొక్కలు మొలిస్తేనే, చెట్ల మొక్కల్లా వస్తేనే కొంచెం వాళ్ళకి సెంటిమెంట్ అనమాట. ఇంకా ప్రతి చిన్న పండుగైనా వాళ్ళు గోధుమల్ని అలా పెడతారనమాట. ఇగోండి భజన చేస్తున్నారు. శివుడి ముందు చాలా పెద్ద నంది ఉందండి, బాగుందనేసి అలా తీసాను. మా పిల్లలైతే అస్సలు ఉండట్లేదండి. మేమైతే లోపలికి దర్శనానికి వెళ్తున్నాము, క్యూలో నిల్చున్నాను. చాలా బాగా హ్యాపీ అనిపించిందండి దేవత దర్శనం అయ్యాక. ఇంకా భోజనాలు కూడా పెట్టారని చెప్పాను కదా. ఇక్కడ గుమ్మడికాయ పులుసు భలే చేస్తారండి. అవన్నీ తీసి ఇంకా ఇంటికి వచ్చేసామండి. బాయ్.